ఏ హాయ్ గైస్, రామ్ రామ్ అందరికి. ఎట్లున్నారు అందరూ? ఇవాళ ఏంటంటే మాకైతే ఫ్రెషర్స్ ఇవాళ. సో శుభమస్తు అనుకుంటూ లోపటైతే ఎంట్రీ కొట్టేసిన. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూసుకోండి ఒకసారి మీరే. మొత్తం బాగుంది, లోపటైతే మస్తు ఉన్నది. చూసుకోండి అంతా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అటు ఇటు చూసి మా రో అయితే వెతుక్కొని కాసేపు అయితే కూర్చున్నాం గైస్. కూర్చున్న తర్వాత ఇంకా మొత్తం స్టోరీ అయితే వేరే ఉన్నది. ఇంకా వెళ్ళి అలా కూర్చున్నామో లేదో మా చైర్మన్ సార్ అయితే వచ్చేసారు. చూసుకోండి. ఇంకా సార్ వచ్చాక వెల్కమ్ డాన్సెస్ తో అయితే సార్ని అయితే రిసీవ్ చేసుకున్నారు. చూసుకోండి, బౌన్సర్ అన్న అయితే ముందొచ్చి నిలబడ్డాడు. సార్ అయితే కనిపిస్తలేడు. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా బాగుంటది వీడియో. ఇంకా సార్ని అయితే కొత్త కొత్త కాన్సెప్ట్లతోటి రిసీవ్ అయితే చేసుకున్నారు గైస్. ఆ తర్వాత ర్యాంప్ వాక్తో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. చూసుకోండి ఒకసారి. సో కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయని మ్యూజిక్ అయితే తీసేశాను గైస్, మీరేం అనుకోకండి జరా. ఇంకా ర్యాంప్ వాక్ అయిపోయాక లైవ్ బ్యాండ్ అయితే ప్లే చేశారు గాయ. చూసుకోండి ఒకసారి, చాలా బాగుంది. లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందో లేదో హార్ట్ఫుల్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకా తర్వాత ప్రైజెస్ అయితే ఇచ్చారు గైస్. ఇంకా అదే విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి కొందరికి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మొత్తం గిఫ్ట్స్ ఇవ్వడం అయితే అయిపోయాక ఒక స్టెప్ అయితే చైర్మన్ సార్ అయితే వేసేసారు. చూడండి ఒకసారి. కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయని మ్యూజిక్ అయితే తీసేసా గైస్. సో మీరైతే నన్ను అయితే తిట్టుకోకండి. సార్ అయితే చాలా బాగా చేశారు డ్యాన్స్. చూడండి ఒకసారి. ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ అయితే చాలా పెద్ద కార్యక్రమం అయితే జరిగింది. చూసుకోండి ఒకసారి. ఈ లైన్ అంతా అయితే ఫుడ్ కోసం అయితే వెయిటింగ్ అయ్యి. చూసుకోండి ఒకసారి. మళ్ళీ స్టోరీ మొత్తానికైతే డైరెక్ట్ మా విల్లాకి వచ్చేసి ఫైనల్ గా చేతిలో అయితే ప్లేట్స్ అయితే వచ్చేసినాయి. ప్లేట్స్ అయితే వచ్చినాయి కానీ ఫుడ్ అయితే ఇంకా రాలేదు. ఫైనల్లీ ప్లేట్స్ అయితే తీసుకొని ఫుడ్ కోసం అయితే వెళ్ళినాం గైస్. అక్కడికి వెళ్ళి ఆ లైన్ ని చూస్తే డైరెక్ట్ పరేషాన్ అయిపోయినాం గైస్. ఫైనల్లీ ఎలానో అలా ఫుడ్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. చూసుకోండి ఫుడ్ అయితే ఎట్లున్నదో. నాన్ వెజ్ ఉన్నదేమో అనుకున్నా కానీ నాన్ వెజ్ అయితే లేదు గైస్. ఫైనల్లీ మేమైతే తీసుకున్నాం. అరుణ్ దెంగితుంటున్నాడు సుల్లిగాడు గుద్దవాళ్ళగా. ఇంకా తినడం అయిపోయాక స్వీట్ కోసం అయితే వెళ్ళాం గాయస్. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా క్రౌడ్ బీభత్సంగా ఉన్నది. ఇంకా క్రౌడ్ ఉన్నదని ఎలాగో రిటర్న్ వెళ్ళలేం కాబట్టి అదే జనాల్లో నేను కూడా కలిసిపోయి వచ్చి అయితే స్వీట్ అయితే తీసుకున్నా. చూడండి ఒకసారి. ఇంకా స్వీట్ తీసుకొని వస్తుండగా మా ఫ్రెండ్ అయితే నాకంటే ముందే తింటున్నాడు. ఎట్లున్నదో తెలుసుకుందాం వీడిని అడిగి. ఎట్లుందిరా అరే? మంచిగా ఇంకా వీడిని తినుడే అవ్వలేదు. సుల్లిగాడు గుద్దాల తింటాడు వీడైతే స్టోరీ. ఇంకా స్వీట్ తినడం అయిపోయాక ఐస్ క్రీమ్ కోసం అయితే వెళ్తే అక్కడ ఇంకా బీభత్సంగా జనాలు అయితే ఉన్నారు. చూడండి ఒకసారి మీరే. ఇంతమంది జనాల్లో నేనైతే ఐస్ క్రీమ్ అయితే సాధించాను గాయస్. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాక నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే ఐస్ క్రీమ్ అయితే లాగించేసాం. హలో అంతా అయిపోయింది, బయటికి అయితే పోతాను ఇక స్టోరీ. ఖాళీగా బయటికి అయితే వచ్చేసినాం. ఖాళీగా ఫెస్ట్ అయితే అయిపోయింది. రూమ్కి అయితే పోతున్నాం. నీట్గా మొత్తం హల్చల్ చేసినాం. ఏం చేయలే ఆడ, మొత్తం గుద్ద పగిలింది, మొత్తం బోరింగ్. రూమ్కి అయితే పోతాం. చూసుకోండి రూమ్కి అయితే పోతున్నాం. మన
మన బాయ్ అయితే 4 మాటలు మాట్లాడతాడు. మాట్లాడు 4 మాటలు. బాయ్ అయితే మాట్లాడాడు కానీ నెక్స్ట్ లో కలుద్దాం. బాయ్ అందరికి.